ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సయాటికా అన్నది నరంలో ఏదో సమస్య, అంటే డిస్క్ L4, L5, L6 దాని మీద ఒత్తిడి పడడం వల్ల నరం పించ్ అయ్యి కాలు పక్క భాగంలో రక్త స్రావం సరిగా జరగకపోవడం అంటారు. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సార్? ఇస్ ఇట్ అ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్? సో సయాటికా అనేది మనకి టర్మ్ ఎందుకు వచ్చిందంటే, సయాటిక్ నర్వ్ అనేది లాస్ట్ మన మెడలో, మన మొత్తం బాడీలో ఉన్న స్పైన్ నర్వ్స్లో లాస్ట్ 5 నర్వ్స్ కలిస్తే ఒక నర్వ్ ఫామ్ అవుతుందండి. దాన్ని సయాటిక్ నర్వ్ అంటాం. అది మన కింద 5 బోన్స్ నుంచి వెళ్ళి కింద మన తొడ, థై, లెగ్, ఫీట్ వరకు వెళ్తుంది. అవును. సో అది ఎక్కడ ప్రెస్ అయినా మనకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ వస్తుంది, నమ్నెస్ అంటాం, తిమ్మిరులు రావడం, మొద్దుబారిపోవడం, కొంచెం సివియరిటీ ఎక్కువ ఉంటే బలం తగ్గడం, మరీ ఎక్కువ ఉంటే యూరిన్ మోషన్ కంట్రోల్ పోవడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఇలాంటి ఏ సిమ్టమ్ ఉన్నా మనం సయాటికా అంటాం. సో మీరు అన్న డిస్క్ ప్రాబ్లమ్ అని చెప్పారు కదా, అది ప్రధానమైన కారణం. అది కాకుండా ఇంకా రీజన్స్ ఉన్నాయి, కానీ అది ప్రధానమైన కారణం. రైట్. సో సయాటికా వచ్చేసరికి అట్లా 2 రకాలు డివైడ్ చేస్తామని కాదండి, కానీ యూజువల్లీ అక్యూట్ అండ్ క్రోనిక్ అంటాం. అంటే అక్యూట్ అంటే సడన్గా పెయిన్ రావడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ ప్రొఫెషనల్ అనుకోండి, లేకుంటే బ్యాంక్లో ఎవరైనా పని చేస్తున్నారు అంటే యూజువల్లీ ఈజ్ అ సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని పనిచేసే వాళ్ళకి బరువులు ఎత్తేది ఏమి ఉండదు. సో ఒకరోజు ఇల్లు షిఫ్ట్ అయ్యారు, ఒక వెయిట్ లేపాల్సి వచ్చింది అనుకోండి, సడన్లీ వాళ్ళు వస్తే బ్యాక్ పట్టిందండి, బాగా షూటింగ్ పెయిన్ వస్తుంది, దే విల్ గెట్ సడన్ సివియర్ పెయిన్ అన్నట్టు. అంటే అట్లా ఎలక్ట్రిక్ షాక్ లైక్ సెన్సేషన్ వస్తుంది. బ్యాక్ నుంచి వెళ్ళి ఆ నర్వ్ బాగా పించేసరికి ఆ సెన్సేషన్ వచ్చి ముద్ది బారిపోవడం ప్లస్ తిమ్మిలు రావడం అది జరుగుతుంది. దాన్ని అక్యూట్ సయాటికా అంటాం. కొంతమందిలో స్పెసిఫికలీ ఏజ్ పెరుగుతున్నప్పుడు లోపల డిస్క్ జారడంతో పాటు కొంచెం ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవ్వడం, తర్వాత అరగడం, డిస్క్ అరగడం అది జరుగుతుంది. దానివల్ల కూడా పించ్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళల్లో సడన్గా ఇలా పెయిన్ రాదండి, కొంచెం మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతూ తీవ్రత అప్పుడప్పుడు పెరగడం కానీ తగ్గడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్ని యాక్టివిటీస్ చేసినప్పుడు ఎక్కువ రావడం, కొన్ని యాక్టివిటీస్ చేసినప్పుడు తగ్గడం, అలా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా యూజువల్లీ 2 టైప్స్ ఉంటాయి అన్నట్టు, అక్యూట్ అండ్ క్రోనిక్ సయాటికా అంటాం. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం అన్నట్టు. ఒక ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్గా సార్, టిపికలీ మీ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? అంటే ఎవరైనా బ్యాక్ పెయిన్ ఉందని వచ్చారు మీ దగ్గర, చాలా మందికి కాక్సిక్స్లో కూడా చాలా అక్యూట్ పెయిన్, అది ఐడెంటిఫై కూడా చేయలేరు ఆ పాయింట్ ఏమిటో, అది కూడా అది దీనికి సంబంధించిందేనా సార్? అవునండి, అంటే ఇండైరెక్ట్గా దీనికి సంబంధించింది. యూజువల్లీ బ్యాక్ పెయిన్తో ఎవరు వచ్చా కూడా క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్ బ్యాక్ పెయిన్ అనే మేము టాబ్లెట్స్ రాసి ఇవ్వడం అనేది జరగదండి. యూ హ్యావ్ టు సీ ద పేషెంట్, ఎక్కడ నొప్పి వస్తుందో చూడాలి. అది అప్పర్ బ్యాక్ అవ్వచ్చు, లోవర్ బ్యాక్ అవ్వచ్చు, మీరు అన్నట్టు టేల్ బోన్ అవ్వచ్చు. సో లాట్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ దట్ సార్ బ్యాక్ పెయిన్ ఉంది, నేను మెడిసిన్స్ వాడాను తగ్గలేదండి అని చెప్తారు. డాక్టర్ గారు ఎగ్జామిన్ చేశారంటే లేదండి అని చెప్తారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ క్లినికల్ ఎగ్జామినేషన్. టచ్ చేసి చూసి పేషెంట్ టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అది కాకుండా ఇప్పుడు సయాటికా ప్రాబ్లమ్కి కొన్ని సిమ్టమ్స్ క్లియర్గా చెప్తారు. సరే ఇలా ఉంది, నేను బరువులు లిఫ్ట్ చేశాను, పెయిన్ బాగా షూట్ అవుతుంది, తిమ్మిర్లు అవుతున్నాయని. సో ఒక సింపుల్ టెస్ట్ ఉంటుందండి, పడుకోబెట్టి కాలు లేపమని చెప్తాం, కాలు లేపలేకపోతారు, స్ట్రైట్గా కాలు లిఫ్ట్, మోకాలు బెండ్ చేయకుండా కాలు లిఫ్ట్ చేయమని చెప్తాం. దాన్ని SLR టెస్ట్ అంటాం. ఆ లిఫ్ట్ చేయలేకపోతారు, అది చూస్తే యూజువల్లీ ఐడెంటిఫై అయిపోతుంది అన్నట్టు ఈ కండిషన్ అనేది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్స్రేస్ ఇంకా MRI బాగా హెల్ప్ అవుతాయి. MRI అవసరం కదా ఎక్స్రేతో పాటు? MRI అవసరం వస్తుంది. ఎక్స్రే అనేది మనకి బ్యాక్ పెయిన్లో అంటే బ్యాక్ పెయిన్ పలు రీజనల్స్ వల్ల వస్తాయి. స్పాండిలోసిస్ అంటాము, డిస్క్ ప్రాబ్లమ్స్ అంటాము, కొన్ని ట్యూమర్స్, కంతులు అంటాము, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. సో ఎప్పుడు అంటే ఎంత డ్యూరేషన్ నుంచి పెయిన్ ఉందనేది చూస్తాం. యూజువలీ 5 days ఆర్ 10 days పెయిన్కి మనం ఎక్స్రే అవసరం పడి 3 weeks 6 weeks వరకు కూడా మేము హోల్డ్ చేస్తాం. అనవసరం, ఇది జస్ట్ కొంచెం మసిల్ స్పాజం ఎపిసోడ్ లాగా ఉంది, విటమిన్ D డెఫిషియన్సీ వల్ల ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మసిల్ టైట్ అయి ఉండొచ్చు అని. దానివల్ల యూజువల్లీ వీ డోంట్ డూ ఎక్స్రే ఫర్ దాట్ మచ్ అమౌంట్ ఆఫ్ టైం. 6 weeks దాటాక డెఫినెట్లీ ఇఫ్ ద పేషెంట్ ఇస్ స్టిల్ కంప్లైనింగ్ ఆఫ్ పెయిన్, దెన్ వీల్ గో ఫర్ ఎక్స్రే. 6 weeks to 3 months దాకా కూడా తను రెస్పాండ్ అవ్వట్లేదంటే దెన్ వీల్ గో ఫర్ MRI. సో అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లినికల్ అండి, అంటే ఎంత తీవ్రత ఉందో. చాలా తీవ్రంగా ఉందనుకోండి, మేబీ విల్ గెట్ ఇట్ డన్ ఆన్ ద డే ఫస్ట్ ఓన్లీ. అంటే పడి వచ్చారు, ఇప్పుడు సపోజ్ ఒక బిల్డింగ్ నుంచి పడి వచ్చారు, పెయిన్ ఉంది అంటున్నారు, వీ హ్యావ్ టు రూల్ అవుట్ ద ఫ్రాక్చర్. అలాంటప్పుడు ఇమీడియట్లీ ఎక్స్రే చెప్తాం. బట్ ఇది అంటే మెల్లగా స్టార్ట్ అయిపోయినాక మాత్రం వీ క్యాన్ హోల్డ్ ఫర్ సమ్ టైం అట్లా.